జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆంధ్రప్రదేశ్లోనూ అన్నామలై రాబోతున్నారా? 2029 నాటికి ఏపీలో బీజేపీ పుంజుకోవడానికి పార్టీ అగ్రనాయకులు పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం చాలా విభిన్నమైంది. కోస్తా ప్రాంతంలో భూములున్న సంపన్న వర్గం అక్కడే ఉంది. రాయలసీమ ప్రాంతంలో భూములున్న పంటలు పండక వలసపోతున్న పరిస్థితి అక్కడే ఉంది. రాజకీయంగా ఏపీని ఒకే కోణంలో చూడటం దాదాపు అసాధ్యం. అటువంటి రాష్ట్రంలో ఏదైనా పార్టీ పుట్టుకురావాలన్నా, నిలదొక్కుకోవాలన్నా కుల సమీకరణాలతో పాటు రాజకీయ సమీకరణాలను పక్కాగా లెక్క కట్టాలి. ఈ లెక్కలు కాస్తంత అదుపు తప్పిన చివరికి రాష్ట్ర స్థాయి నాయకుడిని సైతం కులనాయకుడిగానో ప్రాంతీయ నాయకుడిగానో ముద్ర వేసి రాజకీయంగా శాశ్వతంగా సమాధి కట్టేస్తారు ప్రజలు. కుల చట్టంలో చిక్కుకుని తనకు తానే సమాధి కట్టుకున్న వారిలో ముద్రగడ పద్మనాభం ఒకరు. అందుకే ఏపీ రాజకీయాల్లో ఏదైనా పార్టీ పుట్టుకురావాలన్నా, నిలదొక్కుకోవాలన్నా అనేక సమీకరణాలను పక్కాగా అంచనా వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో జాతీయ పార్టీలు నిలదొక్కుకోవాలంటే అంచనాలకు మించి కసరత్తు చేయాల్సి ఉంటుంది. 2024 ఎన్నికలు ఇప్పటికే ముగిసిపోయాయి. ఇక ఫలితాలపైనే అందరి దృష్టి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయం ఖాయమనే అంచనాలు వెల్లువెత్తుతుంటే కొందరు మాత్రం కాదు జగనే మరోసారి అధికారంలోకి వస్తారని అంటున్నారు. ఈ సమయంలో బీజేపీ భవిష్యత్తుపై పక్కా అంచనాలతో వ్యూహాలు రచిస్తున్నట్టు భోగట్ట. పార్టీ అగ్రనాయకులు మోదీ, అమిత్ షా ఆలోచన సరళి సాధారణ వ్యక్తులకు అంత ఈజీగా అందవు. ఒకసారి గోవా ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో మోదీని కలిస్తే వారిని అభినందించడానికి ముందు గతంలో కంటే మెజారిటీ తగ్గిన వారి లిస్టు, గతంలో గెలిచి ఈసారి ఓటమి పాలైన వారి లిస్టుతో పాటు అతి తక్కువ మార్జిన్తో ఓటమి పాలైన నియోజకవర్గాల చిట్టా తన ముందు ఉంచాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఆదేశించారు. అంటే పార్టీ గెలుపొందిన మరుక్షణం నుంచే తరువాతి ఎన్నికలకు వ్యూహాలు ఎలా రచించాలన్న దానిపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. సరిగ్గా ఏపీపై కూడా మోదీ, అమిత్ షా ఇదే తరహా ధోరణి అవలంబించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల ప్రచార సరళిని మనం గమనిస్తే ఈ విషయం ఇంకాస్త మనకి అవగతమవుతోంది. ప్రస్తుతం మోదీ ప్రచారం చేసిన రాష్ట్రాల్లో ఎక్కువగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీ 2వ స్థానంలో ఉంది. ఇక తమిళనాడు రాష్ట్రంలో అయితే ఇప్పుడిప్పుడే పునాదులు వేసుకుంటోంది. అటు కేరళ రాష్ట్రంలో సైతం పార్టీ పునాది దశలోనే ఉంది. ఈ 3 రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ 2029 కల్లా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. అంటే 2024లోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో కాకుండా 2వ స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందన్నమాట. సరిగ్గా ఇదే విధంగా తరువాతి దశలో ఏపీపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి పొత్తులో కమలం పార్టీ చేరడం వల్ల కొన్ని సీట్లను గెలుచుకుంటే తరువాత పార్టీ ఎదగడానికి ఇది సహాయపడుతుందని అధిష్టానం అంచనా. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు పోటీ పడుతోంది. వీటిలో 3 పార్లమెంటు స్థానాలతో పాటు 2 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ సాధించే సీట్లే భవిష్యత్తులో ఆ పార్టీ ఎదగడానికి దోహదం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తాము ఎలా ఎదగాలనే దానిపై ఇప్పటికే అధిష్టానం వ్యూహాలు రచించినట్టు భోగట్ట. ఏపీలో ఉన్న ప్రజల మూడ్ను బట్టి కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే అవుతోంది. గత ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది వైసీపీ. అది కూడా ఎన్నడూ లేనంతగా 151 ఎమ్మెల్యేల బలంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క టర్మ్లోనే ఓటమి పాలైతే అది ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది. తెలంగాణలో ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా పేరున్న కేసీఆర్ 10 ఏళ్లుగా పాలించిన తర్వాత అధికారాన్ని కోల్పోయారు. కేసీఆర్కు అంతటి పేరు ఉన్నా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా చెరోదారిని ఎంచుకుంటున్నారు. చివరికి బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే అన్నట్టుగా పార్టీ తయారైంది. ఇక ప్రస్తుతం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీకి 1-2 సీట్లకే పరిమితమవుతుందని అంచనాలున్నాయి. ఉద్యమ నేతగా పేరున్న కేసీఆర్కే ఇంతటి పరిస్థితి వచ్చింది. అటువంటిది జగన్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఫ్యాన్ పార్టీకి గత చరిత్ర అన్నదేమీ లేదు.
అందులోనూ పార్టీ సిద్ధాంతపరంగా ఏర్పాటైంది కాదు. కేవలం ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడన్న పేరు మాత్రమే జగన్కు ఉంది. ఎన్నికల్లో కూడా రాజన్న పాలన అంటూ ప్రచారం చేశారే తప్ప తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోలేదు. దీంతో పాటు కేవలం పథకాలకు పరిమితమయ్యారే తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది. దీంతో ఒకవేళ అధికారాన్ని కోల్పోతే రాజకీయ శూన్యత ఏర్పడే అవకాశం ఉంది. ఆ శూన్యతను ఉపయోగించుకొని బీజేపీ ఎదగాలని చూస్తోంది. అంటే కూటమి అధికారం చేపట్టిన ఏడాదికి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించలేదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అంటూ చంద్రబాబు విడుదల చేశారు. ఇందులో జనసేన కలిసి రాగా బీజేపీ మాత్రం కలిసి రాలేదు. ఒకవేళ తాను ఈ మేనిఫెస్టోలో భాగమై ఉంటే హామీలకు బీజేపీ సైతం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీలు కాకుండా మూడో పార్టీగా జనసేన బలంగా ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పార్టీ కాస్త పటిష్టంగా ఉంది. 2019 ఎన్నికల్లో గ్లాసు పార్టీకి 6% ఓట్లు కూడా వచ్చాయి. అటువంటి సమయంలో వైసీపీ క్షీణిస్తే ఆ గ్యాప్ను జనసేన ఆక్రమించే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు అది సాధ్యం కాకపోవచ్చు. గ్లాసు పార్టీకి సంస్థాగతంగానే ఎన్నో పరిమితులున్నాయి. ఇప్పటికే జనసేనపై కాపు పార్టీ అనే ముద్ర మెల్లిమెల్లిగా పడుతోంది. దీంతోపాటు జనసేన రాయలసీమ ప్రాంతంలో ఎదగాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. రాయలసీమలో ఫ్యాక్షనిజం చాలా బలంగా ఉంది. ఒకప్పుడు బాంబులు విసురుకున్న నాయకులుండగా ప్రస్తుతం కత్తులతో పోరాడుకుంటున్నారు. దీని తీవ్రత ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు తక్కువే అని చెప్పాలి. కానీ పూర్తిగా అంతరించిందనే మాట అవాస్తవం. పోలింగ్ సమయంలో జరిగిన హింసను ప్రజలంతా కళ్ళారా చూశారు. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను పవన్ కళ్యాణ్ నడిపించగలరా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. రాజకీయ విలువలను పట్టుకుని కూర్చుంటే అది సాధ్యం కాదు. దీంతోపాటు విలువలను తొంగలో తొక్కితే పవన్ రాజకీయ సిద్ధాంతాలకే మచ్చ ఏర్పడుతోంది. ఇటువంటి అనేక కారణాల రీత్యా జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతంలో ఎదగాలంటే కాస్తంత కష్టమే. ఇక కమలం పార్టీ ఎక్కడైనా ఎదగాలంటే అక్కడ తనకంటూ ఒక బలమైన నాయకుడిని తయారు చేసుకుంటుంది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మోదీనే కమలం పార్టీకి ఫేస్గా ఉంటూ వచ్చారు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, యూపీలో యోగి ఆదిత్యనాథ్, తమిళనాడులో అన్నామలై, ఇలా ఒక బలమైన నేత ఆధారంగానే బీజేపీ ఎదుగుతూ వచ్చింది. అదేవిధంగా ఏపీలో సైతం ఒక బలమైన నేతను సృష్టించే అవకాశం ఉందని భోగట్ట. దీని గురించి కమలం పార్టీ ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసిందని తెలుస్తోంది. పూర్తి జాతీయ భావాలతో విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న ఒక ఎన్ఆర్ఐ ఏపీ బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అతను రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారిని కమలం పార్టీ అంతర్గత చర్చల్లో బయటపడుతోంది. ఏపీలో బలమైన పార్టీలు 3 ఉన్నా కూడా అతను ప్రత్యేకంగా బీజేపీని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయని, ముఖ్యంగా జాతీయవాదమే అతని ప్రధాన ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం వింటే కాస్తంత అతిశయోక్తిగా ఉందనిపిస్తోంది. తమిళనాడులో 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ సమయంలో పార్టీలోకి అన్నామలై వంటి వ్యక్తి వస్తారని, అతను పార్టీ అధ్యక్షులవుతారని, ఆ వ్యక్తికే ప్రజలు నీరాజనం పలుకుతారని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. తమిళనాడులో ద్రవిడవాదానికే ప్రజలు పట్టం కడతారని, కాషాయానికి తమ రాష్ట్రంలో స్థానమే లేదని వాదించారు. బీజేపీకి ఆ రాష్ట్రంలో కనీసం కౌన్సిలర్ సీటు కూడా దక్కదని అపహాస్యం చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ వాదనలన్నీ పటాపంచలైపోయాయి. 2019 ఎన్నికలకు ఏడాది తరువాత 2020 ఆగస్టు 25న తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి అన్నామలై పార్టీలో చేరారు. 2021లో అధ్యక్షుడయ్యారు. ఆ తరువాత డీఎంకేకు చుక్కలు చూపిస్తూ వచ్చారు. డీఎంకే ఫైల్స్ అంటూ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడం నుంచి పాదయాత్రతో ప్రజలకు చేరువు కావడం వరకు అన్నీ జరిగిపోయాయి. ఒకప్పుడు ఆ పార్టీకి కౌన్సిలర్ సీటు కూడా రాదనే మాట నుంచి ఇప్పుడు ఏకంగా 5 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలు సైతం చెబుతున్నాయి. సరిగ్గా ఇదే ఫార్ములాను బీజేపీ ఏపీలో కూడా అనుసరిస్తుందని తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే తగిన సరంజామాను పార్టీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ గనుక అధికారాన్ని కోల్పోతే మీడియా సైతం బీజేపీ ఎదగడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న కొన్ని ప్రధాన న్యూస్ ఛానళ్లకు జగన్ అంటే గిట్టదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆయా ఛానళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వీటిలో ఒక ఛానల్ అధినేతకు ఉన్న చిట్ ఫండ్ కంపెనీ అవకతవకలకు పాల్పడిందంటూ సిఐడితో విచారణ సైతం జరిపించింది. అందుకే వైసీపీని అంతమొందించేందుకు ఆ ఛానళ్లు కూడా సహకరిస్తాయంటారు విశ్లేషకులు. అంటే 2029 ఎన్నికలకు బీజేపీ ఎదగడానికి ఇప్పటికే మార్గం సుగమమైనట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల నాటికి కమలం పార్టీ ఏ మేరకు నిలదొక్కుంటుందో తెలియాలంటే మరింత కాలం మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.